నమస్తే ఉదయ్ న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు తోడుగా నియంత్రణపై పోరాటం కోసం మేము సైతం అంటూ రిలే నిరాహార దీక్షలో పాల్గొన్న టీడీపీ శ్రేణులు. ఆజాదీ కా అమృత మహోత్సవం కార్యక్రమాలపై పలు శాఖల ఉద్యోగులతో అవగాహన సమావేశం నిర్వహించిన కొమరోలు ఎంపీడీఓ నరసయ్య. ప్రభుత్వ అసైన్డ్ భూములను ప్లాట్గా మార్చిన లబ్ధిదారులు. అక్రమ కట్టడాలను తొలగించి లబ్ధిదారులను హెచ్చరించిన రెవెన్యూ అధికారులు. ఐసీడీఎస్ దర్శి ప్రాజెక్ట్ పరిధిలోని దొనకొండలో పోషకాహార మాసోత్సవాలలో భాగంగా గర్భిణీ మహిళలు బాలింతలకు పౌష్టికాహారంపై అవగాహన కార్యక్రమం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయసాయి రెడ్డి గజ దొంగలుగా ఉంటూ బెయిల్పై బయట తిరుగుతున్న గజ దొంగలు మచ్చలేని ప్రజానాయకుడిపై దొంగ అని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని, లక్షల కోట్ల స్కామ్ చేసిన గజ దొంగలు వైసీపీలోనే ఉన్నారని మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి పిలుపు మేరకు బీసీ సోదరుల మార్కాపురం పట్టణ తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో మార్కాపురం పట్టణంలో తర్లుపాడు రోడ్లోని కరెంట్ ఆఫీస్ ఎదుట ఉన్న దీక్ష శిబిరంలో రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీసీ సోదరులు సైకో పోవాలి, సైకిల్ రావాలి, బాబుతో నేను, మేము సైతం బాబు కోసం, ప్రజల కోసం బాబు కోసం మేము సైతం, సేవ్ డెమోక్రసీ, సీఎం డౌన్ డౌన్ అంటూ ప్లకార్డులు చేతబూని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ 4.5 సంవత్సరాల వైసీపీ పాలనలో ఇసుక కుంభకోణం, మద్యం కుంభకోణం, మట్టి కుంభకోణం, భూముల కుంభకోణం తదితర కుంభకోణాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అవినీతి ఆంధ్రప్రదేశ్గా మార్చారని, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, అధిక ధరలతో ప్రజలు బెంబెలెత్తిపోయారని, వైసీపీ అరాచకాలను ఎండగడుతూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, యువ నాయకులు నారా లోకేష్ బాబు యువగళం పాదయాత్రతో వాడవాడలో తిరుగుతుంటే వైసీపీ ప్రభుత్వానికి వెన్నులో వణుకు మొదలై చంద్రబాబు నాయుడుని అక్రమ కేసులో ఇరికించి అరెస్టు చేయించారని చెప్పారు. అక్రమ అరెస్టులకు భయపడే ప్రసక్తి లేదని, ప్రజా శ్రేయస్సు కోసం నిత్యం పాటుపడే చంద్రబాబు నాయుడు అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకు అండగా ఉంటామని, ప్రజలే ప్రజానాయకుడిని బయటికి తీసుకువచ్చేందుకు మేము సైతం అంటూ పెద్ద ఎత్తున కదిలి వస్తున్నారని, అన్ని రాష్ట్రాలలో చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు తమ మద్దతు ప్రకటిస్తూ చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారని అన్నారు. ఇకపై ఉద్యమాన్ని గ్రామానికి విస్తరిస్తామని, ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ బాబుకి మద్దతు ఇవ్వాలని కందుల ప్రజలను అభ్యర్థించారు. ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమంలో కందుల రామిరెడ్డి, కొప్పుల శ్రీనివాసులు, కనిగిరి బాల వెంకటరమణ, పిన్నిక శివ యాదవ్, దుదేకుల నాజర్, కాకర్ల శ్రీనివాసులు, నాలి కొండయ్య యాదవ్, కంచర్ల కాసయ్య, మార్కాపురం నియోజకవర్గ బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్టు చేస్తుండగా రిలే నిరాహార దీక్ష కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈరోజు మార్కాపురం, తల్లుబాటు మండలాల్లో ఉన్నటువంటి బీసీ సోదరులు ఈ రిలే నిరాహార దీక్ష కార్యక్రమాన్ని విజయవంతమయ్యేలా చేయడం జరిగింది. ఇంత దుర్మార్గం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష సాధింపు చర్యల మీద దృష్టి పెట్టింది, కానీ ఏమాత్రం ప్రజా అభివృద్ధి కార్యక్రమాలంటూ వీటి మీద చేపట్టింది. ఒక రోడ్డు వేసిన పాపన పోలేదు, ఒక ప్రాజెక్టు వేసిన పాపన పోలేదు, ఒక డ్యామ్ కట్టిన పాపన పోలేదు, ఏది చేయలేదు. కానీ కక్ష సాధింపులు మాత్రం మొదటి స్థానంలో ఉంది ఈ దేశంలోనే. అంత కక్ష సాధింపులు ఎందుకు చేయాల్సి వస్తుందో ఎవరికి అర్థం కాదు. రాజకీయాలు అనుకుంటున్నారా, లేకపోతే వాళ్ళే సాధిస్తామనుకుంటున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. మేమే సాధిస్తాము, ఎప్పుడు అధికారం మాకే ఉంటుంది, మా అధికారం మేమే ఉంటాం కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అంత అమాయకులు కాదు, అంత కళ్ళు లేనటువంటి కబోదులు కూడా కాదన్న విషయం గ్రహించమని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను, డిమాండ్ చేసి విజ్ఞప్తి చేస్తాను. ఎందుకంటే ఈ సంస్కృతి మంచిది కాదు. ఈ సంస్కృతి అనేది ఈరోజు నువ్వు చేస్తే రేపు మేము చేస్తాం, ఇది 100% జరుగుతుంది. ఇలా చేసుకుంటూ మనం ఒకళ్ళు చేసుకుంటూ పోతే రాష్ట్రాన్ని ఎవరు అభివృద్ధి పరచాలి?
ఎవరు చేయాలి? ఈ రాష్ట్ర ప్రజలందరూ అభివృద్ధి కోసం సరదాలాడిపోతున్నారు. లక్షలాది మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద పడి తిరుగుతూ ఉన్నారు. వీళ్ళ భవిష్యత్తులు బాగుండాలంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలా, రాష్ట్రానికి పరిశ్రమలు కావాలా, కొత్త కొత్త రోడ్లు వేయాలా, పెద్ద పెద్ద ప్రాజెక్టులు కావాలా, పెద్ద పెద్ద డ్యాములు కట్టాలి. ఈ రకంగా ఇవన్నీ జరిగితే నిరుద్యోగ సమస్య తగ్గుతుంది. కానీ ఏది జరగకుండా కేవలం కక్ష సాధించడం మీద దృష్టి పెట్టి మా అధినాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని 74 సంవత్సరాల వయసులో ఇబ్బంది పెట్టాలని చూసినటువంటి ఈ వైసీపీ ప్రభుత్వం పతనం కాక తప్పదు. ఎప్పుడు మీరు ఎన్నికలు అనౌన్స్ చేస్తే అప్పుడు ఆ రోజే మీ పతనం స్టార్ట్ అయినట్టు గుర్తుపెట్టుకోండి. ఈరోజు పోలీసులను అడ్డం పెట్టుకొని, వాలంటీర్లను అడ్డం పెట్టుకొని ప్రజల్ని, అమాయక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం అనేది సిగ్గు చేయడం విషయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఆజాదీ కా అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ దేశభక్తితో స్వచ్ఛందంగా మేరా మట్టి మేరా దేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొమరోలు మండల అభివృద్ధి అధికారి నరసయ్య పలు శాఖల ఉద్యోగులను కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆజాదీ కా అమృత మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ప్రకాశం జిల్లా కొమరోలు మండల పరిషత్ కార్యాలయంలో మండల అభివృద్ధి అధికారి నరసయ్య పలు శాఖల ఉద్యోగులతో అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ క్రాంతి పథం ఏపీఎం పాండురంగ ప్రసాద్, అంగన్వాడీ సూపర్వైజర్ వసంతకుమారి, మండల విస్తరణ అధికారి ఆదాం షఫీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండల అభివృద్ధి అధికారి పంచాయతీ కార్యదర్శులకు, ఉపాధి హామీ సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవాలలో భాగంగా మేరా మట్టి మేరా దేశ్ పేరుతో దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని, అందులో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ప్రజలను దేశభక్తిలో భాగం చేస్తూ వారి వద్ద నుండి పిడికెడు బియ్యం తీసుకుని కలశంలో నింపి, అలా నింపిన కలశాలను జిల్లాకు పంపితే జిల్లా వారు రాష్ట్రానికి, రాష్ట్రం వారు కేంద్రానికి పంపుతారని, దేశభక్తిని ప్రజలలో చూడటానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. కావున పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ సిబ్బందితో, అంగన్వాడీ మరియు మహిళా గ్రూపులతో సమన్వయం చెంది ప్రతి పంచాయతీలోని ఈ కార్యక్రమాన్ని చేయాలని తెలిపారు. ఈ నెల 29వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు, ఉపాధి హామీ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. బతుకు తెరువు నిమిత్తం ప్రభుత్వ అసైన్డ్ భూములు పొందిన వారు వ్యవసాయం చేసుకోవాలి తప్ప రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకోకూడదని, ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి ఉండాలే తప్ప ఎవరైనా అతిక్రమిస్తే అలాంటి భూములను స్వాధీనం చేసుకుంటామని రెవెన్యూ అధికారులు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలో అసైన్డ్ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమార్కులు వెంచర్ చేపట్టడంతో రెవెన్యూ అధికారులు కొరడా జులిపించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల మేరకు సదరు భూముల్లో ఉన్న హద్దులను చెరిపేసిన మార్కాపురం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూమి అని బోర్డు పెట్టారు. ఈ ఘటన మండల పరిధిలోని రాయవరం గ్రామ శివారు ప్రాంతాల్లో చోటు చేసుకుంది. రెవెన్యూ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం రామవరం గ్రామానికి కూతవెట్టు దూరంలో నూతనంగా నిర్మిస్తున్న వైద్య కళాశాల ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమి రాష్ట్ర ప్రభుత్వం బతుకుదెరువు నిమిత్తం పొందుగులు రామకోటమ్మ, కె వీరయ్య, పిన్నిక, మల్లికార్జునకు ప్రభుత్వ అసైన్డ్ భూములు కేటాయించింది. ఈ క్రమంలో ఇటీవల కాలంలో ఈ భూములు ఉన్న ప్రాంతంలో నూతనంగా వైద్య కళాశాల నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టడంతో ఇక్కడ ఉన్న భూములకు రెక్కలు వచ్చాయి. అధికారమే అండగా భావిస్తున్న కొంతమంది వ్యక్తులు ముఠాగా ఏర్పడి ప్రభుత్వ భూములలో వెంచర్లు వేశారు. సర్కారు భూమిని ఫ్లాట్లుగా మార్చి విక్రయానికి సిద్ధం చేశారు. ఎవరు గమనించకుండా దగ్గరగా వెళ్లి చూస్తే కానీ కనబడకుండా చిన్న సైజు హద్దురాళ్లు పాతారు. వాటికి ఫ్లాట్ నంబర్లు వేసి అమ్మకానికి పెట్టారు. ఎవరికి అనుమానం రాకుండా అమ్మకాలు జరిపేందుకు సిద్ధం కావడంతో విషయం కాస్త జిల్లా రెవెన్యూ అధికారులు తెలియడంతో అప్రమత్తమైన అధికారులు సదరు ప్రభుత్వ భూములను పరిశీలించారు. పొందుగుల రామకోటమ్మ, మల్లికార్జున్, వీరయ్యను ఖాళీ చేయాల్సిందిగా నోటీసులు ఇచ్చారు. అయినా వారు ఆ భూములను ఖాళీ చేయకపోవడంతో జిల్లా సంయుక్త కలెక్టర్ అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడంతో మార్కాపురం డిప్యూటీ తహసీల్దార్ షేక్ పర్వీన్ ఆధ్వర్యంలో రెవెన్యూ, పోలీస్ అధికారులు జేసీబీతో ఆక్రమణలను తొలగించారు. ఇకపై ప్రభుత్వ భూముల్లో అసైన్డ్ భూమిలో నిబంధనలకు విరుద్ధంగా వెంచర్ వేసే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
రాష్ట్రంలో వైసీపీ పాలనలో మోసపోయిన ప్రజలు రాబోయే ఎన్నికల్లో జగన్ రెడ్డి ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలపడం ఖాయమని గిద్దలూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముత్తుమల అశోక్ రెడ్డి అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టును ఖండిస్తూ గిద్దలూరులో 14వ రోజు రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు. ఈ సందర్భంగా దీక్షలలో గిద్దలూరు మండలంలోని తిమ్మాపురం, కొంగలవీడు గ్రామాలకు చెందిన టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వారికి టీడీపీ ఇన్ఛార్జ్ అశోక్ రెడ్డి సంఘీభావం తెలియజేస్తూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నాటి నుండి అన్ని వర్గాల ప్రజలను వేధించడమే పనిగా పెట్టుకున్న జగన్ సర్కార్ ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించిన టీడీపీ అధినేత చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి టీడీపీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేద్దామని వైసీపీ నేతలు పగటి కలలు కంటున్నారని, వారి కక్ష సాధింపు చర్యలకు పసుపు సైన్యం అదరదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు మార్తాల సుబ్బారెడ్డి, మండల జడ్పీటీసీ సభ్యులు బుడతా మధుసూదన్ యాదవ్, పట్టణ అధ్యక్షులు సయ్యద్ సానిసావలి, తిమ్మాపురం సర్పంచ్ పసుపుల మల్లీశ్వరయ్య యాదవ్, కొంగలవీడు సర్పంచ్ పందనబోయిన భూపాల్ యాదవ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు బోనబోయిన చంద్రశేఖర్ యాదవ్, రాచర్ల మండల అధ్యక్షులు కటికే యోగానంద్, పార్లమెంట్ నాయకులు గోపిరెడ్డి జీవనేశ్వర్ రెడ్డి, టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఒకటే మనం గుర్తు చేసుకుందాం. మనం బీసీ వర్గాలకు వెన్నుదన్నుగా ఉన్నటువంటిది ఏ పార్టీ అయ్యా అనంటే తెలుగుదేశం పార్టీ. బీసీ సోదరులు సగర్వంగా ముందుకు పోగలిగింది ఏ పార్టీ హయాంలోనంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఆ రోజు మన నియోజకవర్గంలో 6 మండలాలలో మనము బీసీ సోదరులకు సంబంధించి వారి కమ్యూనిటీ హాల్స్ నిర్మించేదానికి గిద్దలూరు టౌన్ లోనైతే 50 లక్షలు మంజూరు చేయించాను. 1 ఎకరా స్థలాన్ని రాజానగర్ లో కూడా నేను కేటాయించాను. ఈ రోజు ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత టెండర్స్ కూడా పిలిపించాను. నేను పనులే మొదలు పెట్టాలి, ఎందుకు దాన్ని రద్దు చేశారని అడుగుతా ఉన్నాను. నేను ఆ ఎకరా స్థలాన్ని కూడా మీరు ఎందుకు రద్దు చేశారంటున్నాను. నిజంగా మీరు మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద మాటలు. మేము బీసీ వర్గాలు మా వెన్నంటి ఉన్నాయి, బీసీ వర్గాలకు మేము మేలు చేసేదానికే వచ్చామని మీరు చెప్తా ఉన్నారు. నిజంగా మేము అంటున్నాం, మీరు చెప్పిందే నిజం అంటున్నాం మేము. మరి నిజంగా మీరు మేలు చేసే వాళ్ళైతే ఆ యొక్క కమ్యూనిటీ హాల్ ఎందుకు నిర్మించలేదు? ఆ యొక్క నేను వారికి ఆ రోజు కేటాయించినటువంటి స్థలాన్ని మీరు ఎందుకు రద్దు చేశారు? నిజంగా బీసీల పక్షపాతి మీరే అయిందంటే ఈ పనిని ఎందుకు చేయలేదు అని నేను ఈ వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని, ఈ స్థానిక నాయకులను నేను నిలదీసి గట్టిగా అడుగుతున్నాను మా బీసీ సోదర సోదరీమణుల తరపున. ప్రకాశం జిల్లా గిద్దలూరులో జరిగిన నియోజకవర్గ స్థాయి 67వ స్కూల్ గేమ్స్ లో రాచర్ల మండలంలోని స్థానిక కేజీబీబీ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. గిద్దలూరు నియోజకవర్గంలో జరిగిన ఎస్జీఎఫ్ క్రీడలలో రాచర్లలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో 8వ తరగతి విద్య అభ్యసిస్తున్న జె భువనేశ్వరి 200 మీటర్స్ పరుగు పందెంలో ప్రథమ స్థానం సాధించింది. ఈ నేపథ్యంలో భువనేశ్వరి జిల్లా స్థాయిలో జరుగు పోటీలకు అర్హత సాధించింది. సింగరాయకొండలో ఈ నెల 27వ తేదీన జరిగే అథ్లెటిక్స్ పోటీల్లో కూడా పాల్గొనాల్సి ఉందని ప్రిన్సిపల్ డి మాలకొండమ్మ, వ్యాయామ ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి తెలిపారు. అదేవిధంగా కబడ్డీ అండర్ 14 మరియు 17 విభాగాల్లో పలువురు క్రీడాకారిణులు జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు వారు తెలిపారు. తమ పాఠశాల విద్యార్థులు పలు క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరచడం పట్ల ప్రిన్సిపల్ మాలకొండమ్మ సంతోషం వ్యక్తం చేశారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. సిటీ కేబుల్ వారి బంపర్ ఆఫర్, ఇంటర్నెట్ తో పాటు కేబుల్ టీవీ కాంబో ఆఫర్. 40 Mbps అన్లిమిటెడ్ ఇంటర్నెట్ తో పాటు అన్ని తెలుగు ప్యాకేజీలతో 350కి పైగా ఛానల్స్ తో మీ కేబుల్ టీవీ కేవలం 630 రూపాయలకే. ఈ సదవకాశం మార్కాపురం పట్టణవాసులకు మాత్రమే. వివరాలకు సంప్రదించండి శ్రీ ఉదయ్ సాట్ విజన్ మరియు ఆర్ఆర్ కేబుల్, నెహ్రూ బజార్, మార్కాపురం. సెల్ 9505084077. వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో అవినీతి విలయ తాండవం చేస్తుందని, ఈ జగన్ రాష్ట్రాన్ని పిల్లల కోడి కెలికినట్లు కెలికి వ్యవస్థల్ని ధ్వంసం చేస్తున్నాడని నియోజకవర్గ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్షన్ బాబు ధ్వజమెత్తారు. బాబుకు తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ ఎర్రగొండపాలెం, పుల్లల చెరువు, త్రిపురాంతకం, పెద్దారబీడు మరియు పెద్ద దోర్నాల మండలాలకు చెందిన తెలుగుదేశం పార్టీలోని కాపులు, కాపు సంఘాలు, కాపు సంఘ నేత తోట మహేష్ నాయుడుతో కలిసి ఎర్రగొండపాలెం పట్టణంలోని యూనియన్ బ్యాంక్ వద్ద జరిగే రిలే నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ దీక్షకు ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ, ఒక్క ఛాన్స్ అంటూ తిరిగిన జగన్ కు ప్రజలు సానుభూతి చూపి గెలిపిస్తే
ప్రజల సానుభూతిని బొమ్ము చేసి ప్రజాకంఠకుడిగా తయారయ్యాడని దుయ్యబట్టారు. మా నాయకుడిని అరెస్టు చేసి కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నాడని, నీ ఉడత ఊపులకు భయపడేవారు లేరని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు వేగినటి శ్రీనివాస్, కామేపల్లి వెంకటేశ్వర్లు, మైనార్టీ నియోజకవర్గ నాయకులు షేక్ ఇస్మాయిల్, ఎస్టీ బంజారా నేత, మాజీ ఎంపీపీ మంత్రునాయక్ తదితరులు పాల్గొన్నారు. మన నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు బనాయించి ఒక కుట్రపూరితమైనటువంటి ఆలోచనతో ఈరోజు జైలు పంపించినటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. దానికి మద్దతుగా చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయలేదు అని ఏదైతే వైసీపీ ప్రభుత్వం ఆరోపిస్తున్నటువంటి ఆరోపణలు అబద్ధమని ఆ సంస్థకు సంబంధించినటువంటి ఎండీలు, మాజీ ఎండీలు అందరూ కూడా ప్రకటిస్తున్నా కానీ ఈ ముఖ్యమంత్రికి బలవంతంగా ఈ కేసులో మా నాయకుడిని ఇరికించాలని ఒక ఆలోచన పుట్టింది. ప్రపంచ దేశాల్లో చంద్రబాబు నాయుడు గారి గురించి తెలియని వారు ఎవరు లేరు. భారతదేశంలో ఆయన గురించి, ఆయన రాజకీయ ప్రస్తావన గురించి తెలియనటువంటి నాయకుడు ఎవరు లేరు. ఈరోజు ప్రపంచ దేశాలు దీన్ని తప్పని అంటా ఉన్నారు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీల నాయకులు అందరూ కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఇది చాలా దుర్మార్గమైన చర్య అని చెప్పేసి ఘోషిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ, ఇటు సిపిఐ వాళ్ళు కానీ, అనేక మిత్రపక్షాలన్నీ కూడా దీనిని ఖండిస్తున్నటువంటి పరిస్థితులు మనం గుర్తు చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్టు తప్పు. 74 సంవత్సరాల వయసున్న ఒక పెద్ద ఆయన్ని చేయని నేరానికి జైల్లో పెట్టి హింసిస్తున్నారని చెప్పేసి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా తెలుగువారు ఎక్కడుంటే అక్కడ అందరూ కూడా తెలుగువాడి గొంతులో నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 42 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక పార్టీ ప్రతిపక్ష నేతగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ఆయన మీద రాజకీయాల్లో ఈ రోజు కూడా ఒక అవినీతి మచ్చలేదు. ఎక్కడ కూడా కేసులు లేవు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి లాగా రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి దాదాపు 43,000 కోట్ల రూపాయల పైచీలకు అవినీతి చేశారని సిబిఐ వారే దీని మీద ఎంక్వైరీ చేసి ఆ అవినీతి సొమ్ములో దగ్గర 5,000 కోట్ల రూపాయలు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వారు ఆయన ఆస్తులు కూడా వేలం వేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న పరిస్థితుల్లో అనేక కేసుల్లో ముద్దాయిగా, ప్రథమ ముద్దాయిగా జగన్మోహన్ రెడ్డి ఉండి దగ్గర 18 నెలలు జైలు శిక్ష కూడా అనుభవించి బెయిల్ మీద ఈరోజు 10 సంవత్సరాలుగా బెయిల్ తీసుకొని వచ్చి ప్రజల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఉన్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు క్రీడలు ఎంతగానో ఉపయోగపడతాయని, క్రీడాకారులకు మంచి ఉద్యోగ అవకాశాలు కూడా ఉన్నాయని, విద్యార్థులు క్రీడలలో రాణించాలని ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల నందు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 2వ రోజు క్రీడా జట్ల ఎంపీగా కార్యక్రమం నిర్వహించారు. 2వ రోజు కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు మునగాల చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు విద్యార్థులకు ఎంతో అవసరమని, క్రీడలు ఆడడం వల్ల పిల్లలలోని ఒత్తిడి దూరమై మానసిక ధైర్యం పొందగలరని పేర్కొన్నారు. క్రీడాకారులు గెలుపు ఓటములను సమానంగా చూడాలని క్రీడాకారులకు సందేశమిచ్చారు. ఈ పోటీలలో సుమారు 450 మంది క్రీడాకారులు వివిధ పాఠశాలల నుంచి క్రీడల్లో పాల్గొన్నారు. నియోజకవర్గ స్థాయిలో క్రీడాకారులకు త్రోబాల్, కబడ్డీ, ఖోఖో, బాల్ బ్యాడ్మింటన్, టెన్నికాయిడ్ మొదలగు క్రీడలను నిర్వహించినట్లు నియోజకవర్గ కోఆర్డినేటర్ జాహ్నవి ప్రియా తెలియజేశారు. నియోజకవర్గ టీంలను సెలెక్ట్ చేసి జిల్లా పోటీలకు పంపడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలోని స్త్రీనిధి కార్యాలయంలో పౌష్టికాహార వారోత్సవాలలో భాగంగా గర్భిణీ మహిళలకు, పిల్లల తల్లులకు అంగన్వాడీ సూపర్వైజర్ సుభాష్ని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దొనకొండ ఎంపీపీ బొరిగొర్ల ఉషారాణి మురళి, దర్శి సిడిపిఓ భారతి, మండల అభివృద్ధి అధికారి వసంతరావు నాయక్,
మండల తహసీల్దార్ సువర్ణ, విద్యాశాఖ అధికారి ఎం సాంబశివరావు, రిలయన్స్ ఫౌండేషన్ కోఆర్డినేటర్ జెస్సీ గ్లోరీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రోటీన్ పదార్థాలను తిని పాతతరం వృద్ధులు నేటికి 90 ఏళ్ల వయసులో కాలినడకన హుషారుగా తిరుగుతున్నారని, కానీ నేటి తరం యువకులు ఫాస్ట్ ఫుడ్ తిని 4 అడుగులు కూడా సక్రమంగా వేయలేకపోతున్నారని అన్నారు. తల్లిదండ్రులు పిల్లలకు రాగులు, జొన్నలు, సజ్జలు ఇలా ప్రకృతి ఇచ్చిన వాటితో తిండి పదార్థాలను పిల్లలు ఉపయోగించేలా చూడాలని, ఫాస్ట్ ఫుడ్ వాడకూడదని హెచ్చరించారు. అలాగే గర్భిణీ మహిళలు, పిల్లల తల్లులు నిరంతరం సెల్ ఫోన్లు వాడుతూ వాటిని పిల్లలకి అందజేస్తూ పిల్లలలో రేడియేషన్ పెరిగి వారికి ఆకలి కాక చిన్న వయసులోనే అనారోగ్యాలకు గురవుతున్నారని చెప్పుకొచ్చారు. అనంతరం అంగన్వాడీ కార్యకర్తలు తయారు చేసిన ఆహార పదార్థాల స్టాల్స్ ని ఏర్పాటు చేసి వాటి యొక్క ప్రాముఖ్యతను వివరించడం జరిగింది. అదేవిధంగా అధికారుల సమక్షంలో చిన్నపిల్లలకు అక్షరాభ్యాసం జరిపించారు. తదుపరి గర్భిణీ స్త్రీలకు సీమంతం జరిపించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు, యాక్టివ్ సూపర్వైజర్ ఆదిలక్ష్మి, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసులు, ఏపీఓ దేవయ్య, గర్భిణీ మహిళలు, పిల్లల తల్లులు పాల్గొన్నారు. ఈరోజు పోషకాహార మాసోత్సవాల సందర్భంగా మన దొనకొండ మండలంలో పోషకాహార మాసోత్సవాలు నిర్వహించడం అనేది. ఈ పోషకాహార మాసోత్సవాలకు ప్రాజెక్టు అధికారి అయిన సిడిపో మేడం గారు, మన ఎంపీడీఓ గారు, మన ఎంపీపీ గారు, ఎంఆర్ఓ గారు, ఏపీఓ గారు, డిటి గారు, ఎంఈఓ గారు అందరూ, తర్వాత మన రిలయన్స్ ఫౌండేషన్ మేడం గారు, జెసికా మేడం గారు, తర్వాత అందరూ హాజరయ్యారు. అందరూ అంగన్వాడీ టీచర్సు అందరూ హాజరవ్వడం జరిగింది. అయితే ఈ పోషకాహార మాసోత్సవాల సందర్భంగా శ్రీమంతాలు నిర్వహించడం అనేది, తర్వాత అక్షరాభ్యాసం, పిల్లలకు అక్షరాభ్యాసం నిర్వహించడం అనేది. పోషకాహార మాసోత్సవాల సందర్భంగా తక్కువ ఖరీదైనటువంటి చిరుధాన్యాలతోనూ ఎక్కువ పోషక విలువలు ఉండే ఆహారాన్ని తయారు చేసి వచ్చినటువంటి మదర్స్కు వాళ్ళందరికీ ఎలా తయారు చేసుకోవాలా, అది తీసుకోవటం వల్ల వాళ్ళకు ఎట్లా హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఎలా పెరుగుతుంది, తర్వాత వాళ్ళ ఆరోగ్య పరిస్థితి ఎలా మెరుగుపడుతుంది అనే విషయం మీద తదితరులందరూ మాట్లాడటం జరిగింది. మార్కాపురం పట్టణంలో వాడవాడలా ఏర్పాటు చేసిన గణేష్ మండపాల వద్ద వినాయక నామస్మరణతో మార్మోగాయి. వినాయక చవితి నవరాత్రులు ముగింపుకు చేరుకున్నాయి. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలో పలు వీధులలో గణేశుని నవరాత్రుల సందర్భంగా అంతటా భక్తిభావం, ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. వినాయక మండపాల వద్ద గణేష్ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. స్థానిక బంగారమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి 9వ వార్షికోత్సవ నవరాత్రులు మండపంనందు నియమనిష్టలతో, భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తి శ్రద్ధలతో బంగారం అమ్మవారి ఆశీర్వాదంతో ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసే వినాయకుడు ఈ సంవత్సరం వారి ఎత్తున నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు గుంటక సుబ్బారెడ్డి తెలిపారు. అదేవిధంగా బంగారమ్మ దేవస్థానం అభివృద్ధి కొరకు దాతలు విరివిగా విరాళాలను అందజేసి అమ్మవారి కృపకు పాత్రులు కాగలరని కోరారు. విఘ్నేశ్వర సేవా సంఘం ఆధ్వర్యంలో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండప నిర్వాహకులు, భక్తులు, యువత, స్థానికులు తదితరులు పాల్గొన్నారు. కురిచేడులోని కొత్త, పాత ఎన్ఎస్పీ కాలనీలలోని ప్రజలు నిత్యం పెద్ద సంఖ్యలో ఇళ్లపై దాడులు చేస్తున్న కోతులకు భయపడి ఎలాగైనా వీటి బెడద నుంచి దమ్మును కాపాడాలని స్థానిక ప్రజలు కోతుల దెబ్బకు బెంబేలెత్తుతున్నారు. కురిచేడు పంచాయతీ అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు విన్నవించుకున్నా అధికారులు తమ గోడు ఆలకించకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని, నిత్యం కోతుల దాడులతో అల్లాడిపోతున్నామని ప్రజలు వాపోతున్నారు. పగలు రాత్రులు కంటికి కునుకు లేకుండా చేస్తున్నాయని, బయటకు వెళ్లాలన్నా, ఇంటి తలుపులు తీసి ఉండాలన్నా భయమేస్తున్నట్లు స్థానిక ప్రజలు చెప్తున్నారు. కోతులు ఇంటిలోని తినుబండారాలతో పాటు సరుకులు మొదలైనవి పాడు చేస్తున్నాయని, ఒంటరిగా ఉన్న వారిపై దాడులు చేస్తున్నట్లుగా కూడా పలువురు స్థానికులు చెప్తున్నారు. అలాగే పాఠశాల వదిలేటప్పుడు పిల్లలు ఇంటికి వెళ్లడానికి భయపడుతున్నట్లుగా విద్యార్థుల తల్లిదండ్రులు చెప్తున్నారు. బజార్ నుంచి ఏదైనా కొనుగోలు చేసుకుని వస్తుంటే కవర్లను కూడా లాక్కుంటున్నట్లుగా మరికొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కురిచేడు మరియు వెంగాయపాలెం పంచాయతీ అధికారులు స్పందించి కోతుల బెడద నుంచి ప్రజలను విముక్తులు చేయాలని స్థానిక ప్రజలు ముక్త కంఠంతో కోరుతున్నారు. అధికారులు ప్రజా సమస్యకు స్పందించి పరిష్కరిస్తారో లేక ఎప్పటిలాగా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తారో వేచి చూడాల్సిందే. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.
Audio